నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో ప్రస్తుతం మనతో పాటు ఈ 46 రద్దు చేయాలని ఉద్దేశంతో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. దాదాపుగా ఎన్నో రోజులుగా ఈ 46 జీవోని రద్దు చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా తెగ ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు ఇప్పటికీ కూడా. అయితే ఎందుకు రాలేదు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అనే అంశం మీద ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో బ్రదర్, ఇక్కడికి రండి. సో ఏం ప్రాబ్లం అయింది ఎగ్జాక్ట్గా? మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎందుకు మీకు రెస్పాన్స్ రావట్లేదు? మేడం, మేము సబ్ ఇన్స్పెక్టర్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ గురించి వచ్చాం మేడం ఇక్కడికి. ఇంకా టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, టీఎస్ఎస్పీ ఎస్ఐ, ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ వాళ్ళు ఉన్నారు. ఏమైందంటే మేడం, నోటిఫికేషన్లో మాకు CD1 CD2 అని చెప్పేసి పోస్ట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత నా పర్సనల్గా నేను ఎస్ఐ గురించి వచ్చాను, మిగతా మా మిత్రులు కూడా కానిస్టేబుల్ గురించి వచ్చారు. నాకేమైందంటే CD1లో 0 పోస్టులు, CD2లో 22 పోస్టులు ఉన్నాయి మేడం. 22 పోస్టులు అని చెప్పేసి కింద GO46 అని ఒకటి పెట్టారు. దాని రూల్స్, రెగ్యులేషన్స్, రేషియోస్ అవేం మాకు ఇవ్వలేదు. చైర్మన్ గారి ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ మాకు లోకాలిటీ గురించి చెప్పారు, ఇక్కడ లోకల్ అవుతారు, అక్కడ లోకల్ అవుతారు అని చెప్పారు. కానీ మీరు హైదరాబాద్లో ఉంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పలేదు. ఆ GO46 తెచ్చేసి హైదరాబాద్ చార్మినార్ జోన్కి ఒక్కదానికి 60% కేటాయించేశారు. 60% కేటాయించడం వల్ల మాకేమవుతుందంటే ఉన్న 22 పోస్టుల్లో మేము ఓపెన్లో 8 పోస్టులు ఉంటాయి, 8కి కాంపిటీషన్ ఇచ్చుకోవాలి. కేటగిరీలో వస్తాయో రావో మనకు తెలియదు అని చెప్పేసి 8 పోస్ట్ కాంపిటీషన్గా మేము చదువుకున్నాం. సో ఇప్పుడు 8 పోస్ట్ కాంపిటీషన్ చదువుకుంటే నాకు 4th ర్యాంక్ వచ్చింది మెరిట్ లిస్ట్లో. కానీ నాది యాదాద్రి జోన్ కావటం వల్ల ఓపెన్లో ఒకటే ఉంది, కేటగిరీలో 2, 3 ఉన్నాయి, ఇవి మా కేటగిరీకి లేవు. ఇప్పుడు నేను ఒక్క పోస్ట్ కోసం 1.5 year నుంచి చదువుతున్నా. అదే నాకు ముందు చెప్పినట్టయితే నేను చదవకపోతే నేను వేరే దానికి చదువుకుంటుంటే. మాకు యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్తోనే మేము 1.5 year నుంచి వేరే ఎగ్జామ్లు కూడా రాయకుండా ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి చిన్నగా మేము చేసుకుంటూ వచ్చి ఈరోజు నేను 4th ర్యాంక్లో ఉన్నా. కానీ నాకు జాబ్ లేదు. 2 పేపర్స్ ఉంటాయి మేడం ఎగ్జామ్కి. నాకు ఒక్క పేపర్లో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో 2 పేపర్లు కలిపి అన్ని మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు ట్రైనింగ్కి పోయారు హైదరాబాద్లో. 2 పేపర్లు కలిపేసి అన్ని మార్కులు, నాకు ఒకటే పేపర్లో అన్ని మార్కులు వచ్చినాయి. కాబట్టి మిత్రులు కానిస్టేబుల్ వాళ్ళు కూడా 140, 145 వచ్చిన వాళ్ళు, ఎస్ఐ రాసిన వాళ్ళు కూడా. మీరేం రాశారు? నేను 2 రాసిన, కమ్యూనికేషన్ ఎస్ఐ, సివిల్ ఎస్ఐ 4 రాసినాం. ఇప్పుడు GO46 అనేది 4 డిపార్ట్మెంట్లకు అన్యాయం చేసింది. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, టీఎస్ఎస్పీ ఎస్ఐ, ఐటీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ఐటీ కమ్యూనికేషన్ ఎస్ఐ. ఈ 4 మెరిట్లో ఉన్న వాళ్ళని జిల్లాల వారిని పక్కన పెట్టేసి ఓన్లీ హైదరాబాద్ జోన్కి ఎక్కువ కేటాయించడం వల్ల తక్కువ మార్కులు జస్ట్ అట్లా రాసేసి, అంటే అందరిని అనట్లేదు, జస్ట్ అట్లా రాసి జాబ్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు సింపుల్గా పోయి రాసిన వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. ఎందుకు అంటే 2011 జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలామంది జనాభా ఉంటారు. ఇప్పుడు నాది లొకాలిటీ నల్గొండ, కానీ మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం, చదువుకోవటం మొత్తం అక్కడే. కానీ ఇట్లా నాలాగా చాలామంది ఉంటారు కదా, మా జనాభా కౌంట్ ఏమో ఇక్కడ అవుతుంది, మా ఉద్యోగాలు ఏమో అక్కడ పోతున్నాయి. మాకు పోస్టులు ఏమో ఇక్కడ కేటాయిస్తుర్రు, మేము లొకాలిటీ ఏమో అక్కడ. ఇప్పుడు మాకు అక్కడ పోస్టులు లేవు, ఇక్కడ మా జనాభా లెక్కల వల్ల ఇక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి జాబులు వచ్చేస్తున్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే సరే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు, వాళ్ళకి మేము వాళ్ళని తీసేయమని చెప్పాము. కాకపోతే మెరిట్ సరే జియో గురించి మాకు తెలియదు, వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేసారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వాళ్ళని అట్లా ఉంచేసి బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి, మాకు క్రియేట్ చేయాలనుకుంటే గవర్నమెంట్కి ఎంతసేపు పట్టదు. కాబట్టి మాకు మెరిట్కి న్యాయం చేయమని చెప్పేసి మేము అడుగుతాం. సో చెప్పండి బ్రదర్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏం ఎగ్జామ్ రాశారు? మేడం, నా పేరు అజయ్, నేను మంచిర్యాల జిల్లా నుంచి వచ్చిన, మంచిర్యాల. నేను కూడా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రాసిన, ఎస్ఐలు రాసిన మేడం. నాకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో 137 మార్కులు వచ్చినాయి మేడం, 137. పక్కపొంటి ఇక్కడ వికారాబాద్లో జస్ట్ 82 మార్కులతో జాబ్ వచ్చింది మేడం. నాకంటే 55 మార్కులు తక్కువ. 55 మార్కులు తక్కువ అంటే ఏంటి మేడం? ఒక్క మార్కుతోని జీవితాలు అటు ఇటు అవుతాయి. 55 మార్కులు తక్కువ అయినా నాది సేమ్ రిజర్వేషన్. ఈ 46 జీవో తీసుకురాబట్టి 137 వచ్చిన నాకు జాబ్ రాలే, 87 వచ్చిన జాబ్ వచ్చింది. ఇంకొకటి మేడం, ఇప్పుడు టీఎస్ఎస్పీ అండ్ కమ్యూనికేషన్ అని మాట్లాడతారు. టీఎస్ఎస్పీ అనేది దాని పేరులోనే ఉంటుంది, తెలంగాణ స్టేట్ లెవెల్ స్పెషల్ పోలీస్ అని. కమ్యూనికేషన్ కూడా అది స్టేట్ లెవెల్కి సంబంధించిన ఉద్యోగం. ఇప్పుడు టీఎస్ఎస్పీ సంబంధించిన బెటాలియన్లు ఎన్ని ఉంటాయి మేడం? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బెటాలియన్లు ఉంటాయి? 12 నుంచి 13 ఉంటాయి. కానీ రిక్రూట్మెంట్లు వేసారు, డిస్ట్రిక్ట్ వైజ్ చేసారు. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ నింపుతారట, మొత్తం స్టేట్ లెవెల్లో మొత్తం పనిచేయించుకోవాలన్నట. ఇది ఎక్కడ న్యాయం మేడం? ఇంకొకటి, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సివిల్ కానిస్టేబుల్ కానీ, సివిల్ ఎస్ఐ కానీ, ఇంకా వేరే ఏఆర్ కానీ ఈ జిల్లాకి ఇన్ని అని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కానీ GO46 తీసుకొచ్చి టీఎస్ఎస్పీ పోస్టులో డిస్ట్రిక్ట్ వైజ్ నింపుతాను అని చెప్పారు కదా, మరి ఈ డిస్ట్రిక్ట్ ఇన్ని ఉన్నాయి ఎందుకు మెన్షన్ చేయలేదు? అదొక పాయింట్. ఆ జీవో అనేది సక్రమమైన జీవో అయితే అది ఎందుకు ఒక్క గవర్నమెంట్ వెబ్సైట్లో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ ఎందుకు ఉండదు? సెకండ్ పాయింట్, మెరిట్ మార్కులు వచ్చిన కాకుండా 53, 60, 70, 80 వచ్చిన జాబ్ ఎట్లా వస్తుంది? నాకు 137 మేడం. ఒక అమ్మాయి రామగుండ కమిషనరేట్, ఒక అమ్మాయి ఈరోజు ఇక్కడికి వస్తా అన్నది.
ఆమెకు 130 వచ్చినాయి మేడం కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రిజర్వేషన్ బీసీఈ. అసలు మహిళలకు 100 మార్కులు 110 జాబ్ రావాలి. అందులో ఆమె 130 వచ్చింది అంటే టాప్ స్టేట్ లెవెల్లో స్కోర్ కొట్టింది. 130 మార్కులు సంపాదించింది. అందులో మళ్ళీ బీసీఈ రిజర్వేషన్ అయినా కూడా జాబ్ రాలేదు. ఎందుకు రాలేదు? ఈ దిక్కు వల్ల జీవో 46 ఎవరు రాలేదు అంటే ఏం చెప్పాల్సుకున్నారు మేడం? జీవో 46 తీసుకొచ్చి అంటే మెరిట్ మార్కులు వచ్చిన జాబ్ రావద్దు, ఉత్తా పోయి నార్మల్గా పోయి ఉత్తా కళ్ళు మూసుకొని పోయి ఎగ్జామ్ రాసేస్తే ఇప్పుడు 200 మార్కులు పేపర్ ఉంటాయి మేడం. ఇప్పుడు నార్మల్గా చదువుకున్నప్పుడు 50-60 మార్కులు వస్తాయి ఉత్తా. ఇంకా కొన్ని మిగిలిన ఇంత అంటే 140 క్వశ్చన్లకు అడ్డి మార్కు గుర్తు దెబ్బలకు 20-30 కలిగినా కూడా జాబ్ వచ్చింది దానికి. ఇప్పుడు నాకు 130 నాకు జాబ్ రాలే. ఇది ఎక్కడనే మేడం? ఇంకొకటి మేడం, టీఎస్ఎస్పీ కానీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కానీ అవి స్టేట్ లెవెల్లో 12-13 మాత్రమే. ఇప్పుడు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎట్లా రిక్రూట్ అవుతారంటే కమిషనరేట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడనే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ విధులు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 11-12 ఉన్నాయి కమిషనరేట్లు, అంతేకంటే ఎక్కువ లేవు. ఏ కమిషనరేట్ వేసినా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు 11 కమిషనరేట్లు ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, రిక్రూట్మెంట్ ఏమో జిల్లా వైజ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు టీఎస్ఎస్ బెటాలియన్లు ఏమో 13 రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, 12-13 ఉంటాయి. రిక్రూట్మెంట్ ఏమో డిస్ట్రిక్ట్ వైజ్ రిక్రూట్మెంట్ ఉంటాడు. ఆడు ఏం చేస్తాడు అని ఏం తాగేసిండా, మైండ్ ఉన్నదా, వాడు ఎట్లా జీవో తీసుకొచ్చిండు అనుకేమన్నా తలకాయ ఉన్నదా జీవో తెచ్చినోనికి? ఇంకొకటి మేడం 5% పోస్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక 100 పోస్టులు ఉంటే 5 పోస్టులు మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ తీసేసి టాప్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే జిల్లాకి ముందే డివైడ్ చేసేసి ఈ జిల్లాలో వచ్చినోడు టాప్ వీడే, ఇంకా బయట మనం హైదరాబాద్లో కొట్టుకోవడానికి లేదు. ఇట్లా చేసి ఇది చాలా అన్యాయం జరుగుతుంది. మాకు వెంటనే ఇది గవర్నమెంట్ తలుచుకుంటే తొందరగా అయిపోతుంది. 137 రాలే, 137 వచ్చడం రాలే. ఒక బీసీఈ మహిళ ముస్లిం మైనారిటీ రిజర్వేషను, అరే ఆమెకు 137 జాబ్ రాలే, 100 వచ్చిన ఆమెకు జాబ్ రాలే. మీరు చెప్పండి మేడం. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఒకటి జియో నెంబర్ 46 మీద మాకు జరిగిన అన్యాయాన్ని మేము హైకోర్టులో కేసు వేసుకున్నప్పుడు దాని మీద బోర్డు తరపున లాయర్ ఏం చేసినట్టే కౌంటర్ వేశాడు. ఆ కౌంటర్లో ఏముందంటే జియో నెంబర్ 46 తీసుకొచ్చిందే మేము ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత యువకులకు లబ్ధి చేయాలని, గ్రామీణ ప్రాంత యువకులకి ఎక్కువ పోస్ట్ కల్పించాలని చెప్పి తీసుకొచ్చినామని అన్నాడు అనమాట. తీరా ఇవాళ రిజల్ట్ వస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఏమో 126-127 మార్కులు వచ్చిన జాబ్ రాలేదు. తీరా అధిక అక్షరాస్యత ఉన్నటువంటి ఈ యొక్క పట్టణీకరణ హైదరాబాద్ పరిధి ఉన్న జిల్లాలలో 90 మార్కులకు 100 మార్కులు జాబ్ రావడం, 53 మార్కులు జాబ్ రావడం. అంటే ఒకసారి చూడండి మేడం, అంటే వాళ్ళు ఇంటెన్షన్ ఏంది, వాళ్ళు చేసిన పని ఏంది, అది మేము చాలా బేస్ చేసుకుని ఏమంటున్నామంటే, గత ప్రభుత్వంలో అందరూ వేడుకున్నాం మేము. మాకేంటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్షణమే జియో నెంబర్ 46 మేము రద్దు చేసి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఖచ్చితంగా మేము సరిదిద్దాం, మీకు న్యాయం చేస్తామని అన్నారు. ఒకటి జియో నెంబర్ 46 మీద కానీ 4 మార్కుల విషయం మీద కానీ హైకోర్టులో స్టే ఉంది, ఇప్పటిదాకా స్టిల్ స్టే ఉంది. కానీ ఇంకొక 3-4 రోజులలో ఆ స్టే మాత్రం ఎత్తివేస్తారు. ఆ స్టే ఎత్తివేస్తే మాకు ఈ జరిగినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్గా ట్రైనింగ్ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేయలేము. కాబట్టి మేము ఏమని డిమాండ్ చేస్తున్నామంటే, ప్రాధాయపడుతున్నాం రిక్వెస్ట్గా, సార్ సత్వరమే దీని మీద పాత పద్ధతిలో మీరు కొనసాగే విధంగా ఒక లీగల్ కమ్యూనిటీని కాన్స్టిట్యూట్ చేసి మా వైపు న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళకు కూడా సూపర్వైజరీ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. యాజ్ ఏ క్యాడర్ 1 క్యాడర్ 2గా ఇచ్చినా పర్లేదు, ఎంటైర్ స్టేట్ మొత్తం కట్ ఆఫ్ ఇచ్చినా నో ప్రాబ్లం, పాత పద్ధతికి ఇచ్చినా నో ప్రాబ్లం. అయితే ఎవరికైతే జాబ్ లాస్ అవుతారో వాళ్ళకు బ్యాక్లాగ్ పోస్ట్ చాలా ఉన్నాయి మేడం. విల్లింగ్ అన్విల్ కూడా చాలా మంది చేసుకోలేదు. సో బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఇంకేమన్నా ఇంకో కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్త పోస్ట్ క్రియేట్ చేసి కూడా మన అందరికీ న్యాయం చేయొచ్చు. సో అది మాకు సత్వరమే ఒక అఫీషియల్ నోట్ రావాలని చెప్పి, ప్రెస్ నోట్ రావాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం మేడం, మీడియా ముఖంగా. సో మాట్లాడారు మేడం, ఏమున్నాయి ఇప్పుడు మీకు మెరిట్ వచ్చినాయి కదా, మీరు మళ్ళీ చదువుకోరి, మళ్ళీ రాసుకోరి, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉన్నది కదా మీకు. ఇప్పుడు జియో 46 ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇప్పుడున్నంత స్ట్రెంత్ ఈవెంట్స్ కానీ ఇప్పుడున్నంత ఏజ్ కానీ అన్ని సహకరిస్తాయి. ఆ బాడీ సహకరించాలి, మైండ్ సహకరించాలి, ప్రతి ఒక్కటి సహకరించాలి జాబ్ రావాలి. చెప్పండి బ్రదర్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీరు ఇంతకుముందు గాంధీ భవన్లో కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఏమన్నా మీకు రెస్పాన్స్ వచ్చింది? శివసేన యూత్ కాంగ్రెస్ లీడర్ వచ్చారు కదా, ఆయన ఏమన్నా మీకు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా? రేవంత్ రెడ్డి లెవెల్లో చర్చ జరుగుతుంది అంటున్నారు మేడం. ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నాము, చర్చ జరుగుతుంది, మీ గురించి ఆలోచిస్తున్నాం అంటారు. కానీ బహిరంగంగా ఒక ప్రకటన ఇవ్వట్లేదు మేడం ఎవరు. ఇగో మా అన్న వాళ్ళకు 140 మార్కులు వచ్చినాయి మేడం ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో. అయితే ఇప్పుడు 80 మార్కులు వచ్చిన వాళ్ళకి ఐటీ విభాగంలో జాబ్ ఇచ్చారు మేడం. వాడు ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఎక్కువవుతున్నారు. 82 మార్కులు వచ్చినోడు సైబర్ నేరగాళ్ళని ఎలా పట్టుకుంటాడు మేడం? 144 మార్కులు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసి 80 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తే సైబర్ నేరగాళ్ళని పట్టుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏమాత్రం ఉండదు. సైబర్ నేరగాళ్ళని ఇంకా ప్రోత్సహించినట్టు అవుతుంది. సబ్జెక్ట్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలలో పెడితే ఏ విధంగా మేడం? ఇంకొకటి మేడం, మేము 7 మార్క్స్ యాడ్ చేసి మేడం, ఈవెంట్స్ మాకు డేట్ అనౌన్స్మెంట్ అయినాక కోర్టు 7 మార్క్స్ కలిపింది మేడం. మేము ఈవెంట్స్ హాల్ టికెట్ వచ్చినాక 7 మార్క్స్ కలపొచ్చు. కానీ ఈరోజు రిజల్ట్
4 మార్కులు కలపాలని కోర్టు ఇచ్చినప్పుడు మరి అదే 4 మార్కులు కలిపి రిజల్ట్ ఇవ్వడానికి ఏమైంది మేడం వీళ్ళకు? అంటే కోర్టు అంటే గౌరవం లేదా? కాబట్టి ఖచ్చితంగా మాకు 4 మార్కులు యాడ్ చేసి రిజల్ట్ ఇచ్చి మాకు జియో 46 రద్దు చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఐటీ విభాగంలో కానీ టీఎస్ఎస్పీ విభాగంలో కానీ మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం మేడం. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి పోకుండా సూపర్ న్యూమర్ క్రియేట్ చేసి ఇస్తే మాకు సంతోషం మేడం. ఒకటే మేడం, మేము వచ్చిన వాళ్ళ గురించి మీరెక్కడి నుంచి వస్తున్నారు? మాది నార్కల్ డిస్ట్రిక్ట్ మేడం. మాది నార్కల్ డిస్ట్రిక్ట్. 124 మార్క్స్ వచ్చినాయి నాకు. అయితే మేడం ఇప్పుడు ఈ జియో 46 అనేది క్యాడర్ 1 క్యాడర్ 2 ప్రకారం ఇస్తామని చెప్పిండ్రు నోటిఫికేషన్లో. ఎక్కడ జియో 46 అనేది ఒక సింగిల్ లైన్లో మెన్షన్ చేసిండ్రు, అంతేగాని ఈ జియో 46 ద్వారా డిస్ట్రిక్ట్ వైజ్గా చేస్తామని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయితే క్యాడర్ 1 క్యాడర్ 2 ప్రకారం ఇస్తామని చెప్పేసిండ్రు, అంతేగాని నోటిఫికేషన్లో ఎక్కడ జియో 46 గురించి డీటెయిల్గా ఇవ్వలేదు మేడం. అయితే ఇప్పుడు 124 మార్క్స్ వచ్చినా ఇక్కడ హైదరాబాద్లోనేమో 85 మార్క్స్ 70 మార్క్స్ అట్లా వచ్చినా అని జాబ్లు ఇచ్చిండ్రు మేడం. మాకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకైతే 124, 125, 130 వరకు మార్క్స్ వచ్చినా కానీ జాబ్లు ఇవ్వలేదు మేడం. కాబట్టి మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని గారికిట మేము ఏమంటున్నాం అంటే మాకు జియో 46 క్యాన్సిల్ చేసి సవరించి CD1 CD2 ప్రకారం ఇచ్చి మాకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సో ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా జీవో 46 వల్ల ఇంత అన్యాయం అయిపోతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. కాబట్టి త్వరగతిన వీటిని కనుక త్వరగా వీళ్ళు పరిష్కరిస్తే మాకు ఉద్యోగాలు అనేవి వస్తాయి కదా అని చెప్పేసి ఆశతో ఉన్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమాల్లో మనకి చాలామంది ప్రముఖులు అయితే రావడం జరిగింది. బక్కా జక్సన్ గారు రావడం జరిగింది, మహిపాల్ యాదవ్ గారు రావడం జరిగింది, అయాన్ ఇన్స్టిట్యూట్ అన్వర్ రావడం జరిగింది, జేఏసీ లీడర్ రాజు నేత గారు రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్స్ని మద్దతు ఇవ్వడానికి వచ్చారు. మీరు అక్కడ చూసుకున్నట్లయితే కూడా అక్కడ ఆ కార్యక్రమంలో ఆ లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మహిపాల్ అన్న యాదవ్ మాట్లాడుతున్నాడు. మహిపాల్ అన్నది ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్కి అన్యాయం జరిగినప్పుడల్లా కూడా ముందుంటాడు. ఓయూలో కూడా ఎప్పుడు కూడా యాక్టివ్గా వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు. అన్వర్ కూడా అంతే. అన్వర్ గారు అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలో తను ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అయితే అయాన్ గారు కానీ అదేవిధంగా ఈ జక్సన్ గారు కూడా ఎప్పుడు ఎటువంటి హ్యూమన్ రైట్స్ గురించి అయితే పోరాడడానికి అయితే ముందుంటారని చెప్పాలి. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి అంటే ప్రభుత్వం ఏ విధంగా అయినా వాళ్ళని పట్టించుకోవట్లేదు, కనీసం మనమైనా వీళ్ళకి తోడుండాలి కదా అనుకుంటున్నారు. ఎందుకంటే దాదాపుగా ఎంతో మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం ప్రవళిక చనిపోయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నిందలు వేయడమే తప్ప భరోసా ఇవ్వడానికి అయితే ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఇంకా ఇంకొక స్టూడెంట్స్ కూడా 3-4 రోజులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి మేము ముందున్నామని చెప్పేసి వీళ్ళు ముందుకు రావడం జరిగింది. సో స్టూడెంట్స్కి ఎప్పుడూ కూడా ఇప్పుడే కాదు దాదాపుగా ఎన్నో ఏళ్ళుగా ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళంతా కూడా రెగ్యులర్గా మీడియాని కానీ లేదంటే ప్రభుత్వాన్ని కూడా కలవడం జరుగుతుంది. మాకు మాత్రం ఎప్పుడు కూడా ఎవరు గత ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఒకసారి అక్కడ చూడండి, మనకి మహిపాల్ అనే దగ్గర మాట్లాడుతున్నారు. ఆ విధంగా పక్కనే ఉన్నవారు రాజు నేత గారు, జేఏసీ లీడర్, ఓయూ జేఏసీ లీడర్ రాజు నేత గారు, బీజేపీ యాక్టివ్ లీడర్ అనమాట. ఆ పక్కన అయాన్ ఇన్స్టిట్యూట్ అన్వర్ గారు ఉన్నారు. సో ఆ పక్కన బక్కా జాక్సన్ గారు ఉన్నారు. జాక్సన్ గారు కూడా ప్రతిసారి కూడా హ్యూమన్ రైట్స్ గురించి ఫైట్ చేసే దాంట్లో ముందుంటాడని చెప్పాలి. సో ఇక తర్వాత ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇంకా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు రాజకీయ నాయకులు ఎవరు కూడా సూసైడ్లు చేసుకోరు, గొడవలు చేయరు, మేమే ఎందుకు సూసైడ్లు చేసుకోవాల్సి, మేమే ఎందుకు అన్యాయం అయిపోవాలని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. మరి చూద్దాం, ఈసారైనా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేస్తుందని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా సువర్ణ మీడియా తరపున కోరుకుందాం. వీళ్ళందరికీ కూడా త్వరగతిన ఏదైతే కోరుకుంటున్నారో కోర్టులో పిటిషన్ ఉంది, ఆ పిటిషన్ కూడా త్వరగా స్టే ఎత్తేయాలని చెప్పేసి కూడా కోరుకుందాం. తర్వాత ఎత్తేసినా కూడా వీళ్ళకి కావాల్సినట్టుగా ఈ క్యాడర్ 1, క్యాడర్ 2 విషయాల మీద కూడా ఇమీడియట్గా రిజల్ట్స్ రావాలని చెప్పేసి, ఇమీడియట్గా రెస్పాన్స్ రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.